ఇరాన్పై అధ్యక్షుడు ట్రంప్ యుద్ధాన్ని ప్రకటించడాన్ని విమర్శిస్తూ అమెరికా జాతీయ ఉగ్రవాదక నిరోధక విభాగం డైరెక్టర్ పదవికి జో కెంట్ రాజీనామా చేయడంపై వైట్ హౌస్ ఆగ్రహంగా ఉంది. జో కెంట్పై ఎఫ్బీఐ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఆయన రహస్య పత్రాలను లీక్ చేశారన్న అభియోగాలను మోపింది. అటు అమెరికాకు ఇరాన్ ముప్పు కాదని అభిప్రాయపడ్డ వారెవరూ తన ప్రభుత్వంలో ఉండకూడదంటూ ట్రంప్ నిప్పులు చెరిగారు. జో కెంట్ను స్వయంగా ట్రంపే జాతీయ ఉగ్రవాద నిరోధక విభాగం అధిపతిగా నియమించారు. కాగా ఇజ్రాయెల్ ఒత్తిడితోనే ఇరాన్పై ట్రంప్ యుద్ధానికి దిగారని జో కెంట్ రాజీనామా లేఖలో ఆరోపించారు. అమెరికాకు ఇరాన్ తక్షణ ముప్పుగా ఏమాత్రం లేదని తనకు సమాచారం ఉందని జో కెంట్ పేర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ఈ యుద్ధానికి తన మనస్సాక్షికి విరుద్ధంగా మద్దతివ్వలేనని కెంట్ రాసుకొచ్చారు. ఇరాన్ అసలు అణ్వాస్త్రాన్ని తయారు చేయడం లేదని పక్కా సమాచారం ఉందని రాజీనామా తర్వాత కూడా తెలిపారు. కాగా ఇరాన్పై యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలో భారీ నిరసనలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ కోసం అమెరికా సైనికుల ప్రాణాలను ట్రంప్ పణంగా పెట్టారని విమర్శలు వస్తున్నాయి. ఎప్స్టీవ్ ఫైల్స్ నుంచి అమెరికన్ల దృష్టిని మరల్చేందుకే యుద్ధం చేపట్టారన్న వాదన కూడా ఉంది.